హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే స్ట్రాబెరీ అండ్ గ్రేప్స్ జ్యూస్. చాలా టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి చాలా మంచిది. ఎంటీ బౌల్ తీసుకొని నీళ్ళు యాడ్ చేసి నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత రాక్ సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసి స్ట్రాబెరీ గ్రేప్స్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ వదిలి మరొకసారి నీళ్ళలో వాష్ చేసి క్లీన్గా వాష్ చేసిన తర్వాత ఇలా గ్రేప్స్ అన్నీ విడదీసి పక్కన పెట్టుకొని స్ట్రాబెర్రీని ఇలా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని స్ట్రాబెర్రీని నేను 4 తీసుకున్నాను. 1 బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని జార్లోకి యాడ్ చేసి 1 కప్ గ్రేప్స్ని తీసుకున్నాను. జార్లోకి యాడ్ చేసి ఈ జ్యూస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రీసెంట్గా అయోధ్య రామ్ లాలా గురించి సాంగ్ రాశాను, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ వద్దు అనుకుంటే చల్లటి నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సర్వ్ చేసుకునేది అంతే. మనకు జ్యూస్ త్రాగాలి అనిపించినప్పుడు మన ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ జ్యూస్కి గ్రేప్స్ టేస్ట్ చేసి తీసుకోవడం బెటర్. గ్రేప్స్ స్వీట్ ఉంటే జ్యూస్ టేస్టీగా ఉంటుంది. షుగర్ అండ్ హనీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రాబెర్రీ వైటమిన్ సి ఉంటుంది, మన కంటి చూపుకి మంచిది, స్కిన్ బాగుంటుంది, మన హెల్త్కి మంచిది. డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా జ్యూస్ చేసుకుని త్రాగొచ్చు. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, మన టీత్కి మంచిది. ద్రాక్షని తినటం లేదా జ్యూస్లా త్రాగిన డైజెషన్ బాగా అవుతుంది, మన బ్రెయిన్కి మంచిది. వైటమిన్ సి ఉంది, మన కంటి చూపుకి మంచిది. ఈ జ్యూస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీ అండ్ హెల్దీ. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోరింటాకుతో బ్రౌన్ హెయిర్, ఎలుగు పౌడర్తో బ్లాక్ హెయిర్ వీడియోస్ని అప్లోడ్ చేశాను. లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.